వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్రేక్అవుట్స్ని అలానే ఫేక్అవుట్స్ని యూజ్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేటివి ఎలా ప్లాన్ చేయొచ్చు ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది మీకు ఈ బ్రేక్అవుట్స్ గురించి ఫేక్అవుట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆల్రెడీ. కానీ ఏంటంటే ఈ బ్రేక్అవుట్స్ని ఫేక్అవుట్స్ని కొన్ని పర్టికులర్ లెవెల్స్ దగ్గర నుంచి మాత్రమే మనం ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అవి ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి మనం ప్లాన్ చేస్తామో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకుందాం అనుకోండి, ఓకేనా. ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి. అలానే ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది, ఓకేనా. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇలా వస్తూ ఉందనుకోండి, ఈ లెవెల్లో బ్రేక్ చేసింది ప్రైస్, ఓకేనా. ఎప్పుడైతే ప్రైస్ అనేది బ్రేక్ చేస్తుందో వెంటనే ప్రైస్ ఏమవుతుంది, మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి అప్ సైడ్ కానీ రీచ్ అయింది అనుకోండి, ఇదేమవుతుంది, ఇది ఒక బ్రేక్అవుట్ పాయింట్, ఓకేనా. అలానే ప్రైస్ అనేది నెక్స్ట్ లెవెల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్ చేసింది ప్రైస్ అనేది, బ్రేక్ చేసి వెంటనే క్యాండిల్ అనేది రివర్స్ కానీ వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది, ఫేక్ బ్రేక్అవుట్ అనమాట, ఓకేనా. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. ఈ బ్రేక్అవుట్కి ఫేక్అవుట్కి మధ్య కొన్ని క్యాండిల్స్ అనేటివి నేను మీకు డ్రా చేసి చూపిస్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ యొక్క క్యాండిల్స్ అనేటివి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటాయి, ఓకేనా. కానీ ఫేక్అవుట్ యొక్క క్యాండిల్స్ అనేటివి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ క్యాండిల్స్ అనేటివి ఎప్పుడైనా సరే బ్రేక్ చేసింది అనుకోండి, ఒక లెవెల్ని బ్రేక్ చేసి క్యాండిల్ అనేది అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చి క్లోజ్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత సమ్ టైం తర్వాత ఏమవుతుంది, క్యాండిల్ అనేది వచ్చి ఈ లెవెల్ని సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట, ఓకేనా. ఎప్పుడైతే ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుందో ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ కానీ రీచ్ అయింది అనుకో, ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట, ఓకేనా. ఎస్ఎల్ ఎక్కడ పెడతాం, ఈ సపోర్ట్ కంటే కొంచెం లో కానీ అక్కడ ఎస్ఎల్ అనేది ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఎక్కడ దాకా, ప్రీవియస్ ఉన్న హై పాయింట్ దాకా ఆర్ రెసిస్టెన్స్ దాకా అయినా మనం టీపీ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అదే కానీ ఈ ఫేక్ బ్రేక్అవుట్స్లో చూసినట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ పాయింట్ అనేది ఎప్పుడు ఇలానే ఫామ్ అవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే బ్రేక్ చేయాలి ఒక లెవెల్ని, బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరికి సపోర్ట్కి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ నుంచి మనం ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు ఒకసారి మాత్రం సపోర్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ హైని బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడే అనమాట, ఇక్కడ నుంచి ఇలానే వచ్చి సెకండ్ టైం ఇంకొకసారి కూడా సపోర్ట్ అనేది తీసుకునింది అనుకోండి, ఇక్కడ నుంచి మీకు వచ్చే ట్రేడ్స్ అనేటివి చాలా హ్యూజ్గా ఉంటాయి అనమాట, ఓకేనా. పెద్ద ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అలానే ఫేక్ బ్రేక్అవుట్స్లో ఎలాంటి టైప్స్ అనేటివి ఉంటాయి, ఓకేనా. ఎలా బ్రేక్ చేస్తారో ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ప్రైస్ అనేది ఇలా డౌన్ సైడ్ నుంచి వస్తూ ఉందనుకోండి, ఇక్కడ ఒక లెవెల్ని బ్రేక్ చేసింది, ఓకేనా. బ్రేక్ చేసి క్యాండిల్ ఏమైంది, మళ్ళీ లెవెల్ యొక్క కింద సైడ్కి వచ్చి క్లోజ్ అయింది అనమాట. ఇలా క్లోజ్ అయిన తర్వాత ప్రైస్ ఏమవుతుంది, ర్యాపిడ్గా డౌన్ సైడ్ అనేది మళ్ళీ మూమెంట్ వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది, ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్, ఓకేనా. ఇది ఒక టైప్ అనమాట, ఇది ఫస్ట్ టైప్ అనుకోండి. సెకండ్ టైప్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకొక క్యాండిల్ ఏమవుతుంది, ఈ యొక్క లెవెల్కి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, ఓకేనా. సంథింగ్ ఇలా క్లోజ్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే ఈ లెవెల్కి యొక్క లోపలికి వచ్చి క్లోజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే లెవెల్కి వెంటనే లోపలికి వచ్చి క్లోజ్ అవుతుందో ఇది ఒక ఫేక్ అవుట్ అవుతుంది, ఇది టైప్ 2 అనుకోండి మీరు, ఓకేనా. ఇంకొక ఫేక్ అవుట్ ఎలా ఉంటుందంటే ఇది థర్డ్ టైప్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఫేక్ అవుట్. ఇది మీరు తెలుసుకోలేకపోతే ఈ యొక్క ఫేక్ అవుట్లో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా. క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ చేసింది అనుకోండి ఒక లెవెల్ని, ఓకేనా. బ్రేక్ చేసిన తర్వాత ఇది ప్రైస్ అనేది ఎలా వస్తుంది, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వస్తుంది, ఓకేనా. అప్ సైడ్ వచ్చిన తర్వాత ప్రైస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట.
ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ ఈ క్యాండిల్ ఏమవుతుంది అంటే దీని యొక్క హై ఉంటుంది కదా, హైని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. ఓకేనా, ఇది ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. ఓకేనా, కానీ వెళ్ళిన తర్వాత క్యాండిల్ ఏమవుతుంది, ఈ యొక్క క్యాండిల్ యొక్క క్లోజింగ్ టైం కల్లా క్యాండిల్ అనేది కిందకు వచ్చి క్లోజ్ అవుతుంది అనమాట. అంటే ఈ లెవెల్ యొక్క డౌన్ సైడ్. ఓకేనా, ఈ లెవెల్ యొక్క డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అవటం వల్ల ఇది కూడా ఒక ఫేక్ అవుట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ఈ యొక్క ఫేక్ అవుట్లో చాలా మంది ట్రాప్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక నెంబర్ 3. ఓకేనా, ఇది 3. ఇది ఫస్ట్ బ్రేక్అవుట్ ఫేక్ అవుట్ ఎలా ఉంటుంది, ఇది వచ్చి ఫస్ట్ ఫేక్ అవుట్. ఓకేనా, సెకండ్ ఫేక్ అవుట్ అనేది ఇలా ఉంటుంది, థర్డ్ ఫేక్ అవుట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ యొక్క ఫేక్ అవుట్స్ అనేటివి నేను మీకు ఒకసారి లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలానే ఇది ఒక బ్రేక్అవుట్ పాయింట్ అనమాట. ఫేక్ అవుట్స్లో 3 టైప్స్ ఉంటాయి. బ్రేక్అవుట్ అనేది ఇలా స్ట్రైట్గా బ్రేక్ అవుతుంది, కానీ క్యాండిల్స్ అనేటివి సమ్ టైమ్స్ ఇలా, ఇదిగోండి ఇక్కడ విక్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఓవరాల్గా అనేది ఈ యొక్క లెవెల్ అంటే ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది ఇలానే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి నేను మీకు లైవ్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం లెవెల్స్ అనేటివి డ్రా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా, లెవెల్స్ ఎలా డ్రా చేస్తాం, మల్టిపుల్ టచ్ పాయింట్స్. ఇదిగోండి ఇక్కడ ఒక లెవెల్ అనేది ఉంది, దీని ఇక్కడ ఏమైంది హై బ్రేక్ చేసింది. హై బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది లో బ్రేక్ చేసింది, స్ట్రైట్గా ప్రైస్ ఏమైంది ఫాల్ అయింది అనమాట. ఓకేనా, ఇంకొక ఫేక్ అవుట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంది చూడండి, ఇది ఒక లెవెల్ అనుకోండి, ఇంపార్టెంట్ లెవెల్ అనుకోండి. ప్రైస్ ఏమైంది ఈ యొక్క లెవెల్కి అప్ సైడ్ క్లోజ్ అవుతూ వస్తూ ఇక్కడ ఏమైంది ఒక లెవెల్ని ఇది బ్రేక్ చేసింది అనమాట. బ్రేక్ చేసి క్యాండిల్ ఏమైంది ఇన్సైడ్ వెళ్ళి క్లోజ్ అయింది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్యాండిల్ ఏమైంది క్లోజింగ్ అనేది ఈ లెవెల్కి పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఓకేనా, క్లోజ్ అయినా దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది ఇన్సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే ఈ యొక్క లెవెల్కి అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయినా నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది దాని యొక్క ఇన్సైడ్ వచ్చి క్లోజ్ అవటం వల్ల ఇది ఒక ఫేక్ అవుట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ లెవెల్కి డైరెక్ట్ విక్ అనేది బయటికి వెళ్ళింది, కానీ క్యాండిల్ క్లోజింగ్ టైంకి ఏమైంది ఇన్సైడ్ వచ్చి క్లోజ్ అయింది అనమాట. ఇది కూడా ఒక ఫేక్ అవుట్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ వెళ్ళదు. ఓకేనా, ఈ ఫేక్ అవుట్ జరిగిందంటే ప్రైస్ అనేది ఇంకా డౌన్ సైడ్ వెళ్ళదు అని. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫేక్ అవుట్ ఎలా జరిగింది, ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పింది అంతే. డౌన్ సైడ్ వెళ్తుందో వెళ్ళదో మనకు తెలియదు, కానీ ఇక్కడ ప్రైస్ ఏమైంది నేను అప్ సైడ్ వెళ్ళను అని చెప్పింది అంతే. ఫేక్ అవుట్స్ అనేటివి మీరు ఇక్కడ గమనించారు కదా, అంటే ఒక లెవెల్ దగ్గర నుంచి మనం డ్రా చేసిన తర్వాత ఈ లెవెల్కి ఇలా జరిగితే ఇది ఒక ఫేక్ అవుట్, అలానే ఇలా రియాక్ట్ అయిన ప్రైస్ అనేది ఇది ఒక ఫేక్ అవుట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ బ్రేక్అవుట్ అనేది ఎలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు బ్రేక్అవుట్స్ని యూజ్ చేయాలంటే పెద్దగా కష్టమేం లేదు, మీకు ఆల్రెడీ ఫేక్ అవుట్స్ అనేటివి అర్థమైతే బ్రేక్అవుట్స్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హై అనేది ఉందన్నమాట. ఓకేనా, ఈ హైని బ్రేక్ చేసింది క్యాండిల్. బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రైస్ ఏమైంది ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది. ఓకేనా, హైని బ్రేక్ చేసిన తర్వాత ఏమైంది ఇంకొక క్యాండిల్ అనేది ఒక కరెక్షన్ క్యాండిల్ అనేది వచ్చింది. అంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ కొంత మూవ్మెంట్ అయితే ఇక్కడ మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది ఇది ఒక బ్రేక్అవుట్ పాయింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది ఇక్కడ ఒక హై అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ప్రైస్ అనేది ఈ లెవెల్ దాకా ఫేక్ అవుట్ చేసింది, ఇక్కడ ట్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హై అనేది ఇక్కడ ఉంది. ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ ఏమైంది ఇక్కడ రియాక్ట్ అయింది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చిందో ఇక్కడ నుంచి మనకి పర్ఫెక్ట్గా బయ్యింగ్ క్యాండిల్ అయితే కనపడింది. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం అనుకోండి, ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రైస్ చూడండి స్ట్రైట్గా టార్గెట్ అనేది హిట్ అయింది. టార్గెట్ ఎక్కడ దాకా మనకి అట్లీస్ట్ ప్రీవియస్ హై దాకా. ఓకేనా, అంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ రెసిస్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది కదా. ఓకేనా, ఈ లెవెల్ దాకా మనకి
ప్రైస్ అనేది చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ మనకి ఈ యొక్క బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి 1:2 ఉండేటట్టుగా మీరు రిస్క్ టు రివార్డ్ మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా?